ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ దేశవ్యాప్త ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ సంఘర్షణ వల్ల గ్లోబల్ ఆయిల్ సరఫరాకు అంతరాయం ఏర్పడి దేశ ఇంధన సరఫరా స్థిరత్వానికి ఇమ్మినెంట్ డేంజర్ ఏర్పడిందని అధ్యక్షుడు తన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లో పేర్కొన్నారు. ఈ ప్రకటనతో ఫిలిప్పీన్స్ ప్రపంచంలోనే ఎనర్జీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన మొదటి దేశంగా నిలిచింది. ఇంతకీ ఫిలిప్పీన్స్ లో ఏం జరుగుతోంది? మిడిల్ ఈస్ట్ లో మంటలు రాజుకోవడంతో వేలాది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫిలిప్పీన్స్ తీవ్రమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ యుద్ధం కారణంగా దేశంలో ఇంధన సరఫరాకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ జాతీయ ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ ఉత్తర్వు ఆ దేశ చరిత్రలో అరుదైన నిర్ణయంగా మారింది. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ నంబర్ 110 ద్వారా ఈ ఎమర్జెన్సీని ప్రకటించిన మార్కోస్ దీనిని 1 సంవత్సరం పాటు అమలు చేయనున్నట్టు తెలిపారు. అయితే అవసరమైతే ముందుగానే ఎత్తివేయవచ్చు లేదా పొడిగించవచ్చు. మిడిల్ ఈస్ట్ లోని సంఘర్షణ వల్ల దేశ ఇంధన సరఫరా లభ్యత స్థిరత్వానికి ఇమినెంట్ డేంజర్ ఏర్పడిందని, ఈ నేపథ్యంలో ఎనర్జీ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నామని ఆర్డర్లో స్పష్టం చేశారు. ఈ చర్య ద్వారా ప్రభుత్వం గ్లోబల్ ఇంధన సరఫరా అంతరాయాలు, దేశ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాలను ఎదుర్కొనటానికి అవసరమైన చర్యలు తీసుకోవచ్చు. ఫిలిప్పీన్స్ ఆయిల్ అవసరాల్లో 98% మిడిల్ ఈస్ట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా ప్రపంచ ఆయిల్ సరఫరాలో భారీ భాగం వెళ్తుంది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ ఆ స్ట్రైట్ ను బ్లాక్ చేయడంతో గ్లోబల్ ఆయిల్ ధరలు దాదాపు డబుల్ అయ్యాయి. బ్రెంట్ క్రూడ్ ధర $72 నుంచి $115 పెరిగింది. ఫిలిప్పీన్స్ లో పెట్రోల్, డీజిల్ ధరలు కూడా భారీగా పెరిగాయి. దేశంలోని ఇంధన స్టాక్స్ ప్రస్తుత వినియోగం ప్రకారం కేవలం 45 రోజులు మాత్రమే ఉన్నాయని ఎనర్జీ సెక్రటరీ షరాన్ గారిన్ తెలిపారు. దీంతో ఆ దేశ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటోంది. దీనికోసం అప్లిఫ్ట్ కమిటీ ఏర్పాటు చేశారు. అధ్యక్షుడు మార్కోస్ నేతృత్వంలో ఈ కమిటీ ఇంధనం, ఆహారం, మందులు, వ్యవసాయ ఉత్పత్తులు, ఇతర అవసరమైన వస్తువుల సరఫరా, పంపిణీని నిర్ధారిస్తుంది. ఇంధన కొనుగోళ్లకు అడ్వాన్స్ పేమెంట్ అనుమతి, హోర్డింగ్, ప్రాఫిటరింగ్ పై కఠిన చర్యలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు 5,000 పెసోలు సబ్సిడీ, కొన్ని నగరాల్లో విద్యార్థులు, కార్మికులకు ఉచిత బస్సు సౌకర్యం, టోల్ ఛార్జీలు, ఎయిర్పోర్ట్ ఫీజు తగ్గించడం లేదా సస్పెండ్ చేయడం, ఇంధన సేవింగ్, కన్జర్వేషన్ చర్యలు తీసుకుంటున్నారు. ఫిలిప్పీన్స్ ఎనర్జీ సెక్రటరీ షరాన్ గారిన్ మాట్లాడుతూ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో విద్యుత్ ఉత్పత్తి ఖర్చులు తగ్గించడానికి కోల్ ఫైర్డ్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి తాత్కాలికంగా పెంచనున్నట్టు ప్రకటించారు. ఫిలిప్పీన్స్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 60% కోల్ నుంచి వస్తుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ చర్య అమల్లోకి రానుంది. స్థానిక కోల్ను గరిష్టంగా వినియోగించడంతో పాటు ఇండోనేషియా నుంచి కోల్ దిగుమతి చేసుకోవాలని ప్రణాళిక. ఇది కార్బన్ ఎమిషన్స్ పెంచినప్పటికీ విద్యుత్ ధరల పెరుగుదలను అరికట్టడానికి అనివార్యమని అధికారులు చెబుతున్నారు. అధ్యక్షుడు మార్కోస్ టెలివిజన్ అడ్రస్ లో ఆయిల్ ఫ్లోను నిర్ధారించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, 1 మిలియన్ బ్యారెల్ ఆయిల్ కొనుగోలు చేసి ప్రస్తుత స్టాక్కు జోడిస్తున్నట్టు ప్రకటించారు. ఇది ఒక్కసారి కాదు, నిరంతర సరఫరా ఉండేలా చూస్తామని అన్నారు. అమెరికాతో మాట్లాడి శాంక్షన్ ఉన్న దేశాల నుంచి ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎగ్జంప్షన్ కోరుతున్నామని యుఎస్ లోని ఫిలిప్పీన్స్ అంబాసిడర్ జోస్ మాన్యువల్ రోము వాల్డేస్ తెలిపారు. ఈ ఎమర్జెన్సీ ప్రకటన ఉన్నప్పటికీ ట్రాన్స్పోర్ట్ యూనియన్లు, కన్స్యూమర్ గ్రూపులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్స్ ఫెడరేషన్ ఈ చర్యను సూపర్ఫిషియల్ బ్యాండెయిడ్ అని విమర్శించింది. ఎక్సైజ్ ట్యాక్స్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ను సస్పెండ్ చేస్తే ధరలు 1 రోజులో తగ్గుతాయి. కానీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది. బయాన్ నాయకుడు రెనాటో రెయస్ జూనియర్ ధరల నియంత్రణ లేదు, ఆయిల్ ట్యాక్స్ తొలగించడం లేదని విమర్శించారు. అంతేకాదు 2 రోజుల స్ట్రైక్ కు పిలుపునిచ్చారు. ఈ సంక్షోభం ఆఫ్ గ్రిడ్ ఏరియాల్లో విద్యుత్ కట్లను మరింత తీవ్రం చేసే అవకాశం ఉంది. డీజిల్ ఆధారిత పవర్ ప్లాంట్లు ఆధారపడిన ఈ ప్రాంతాల్లో ఇప్పటికే 5 నుంచి 16 గంటల బ్లాక్అవుట్లు సాధారణం.
ఇంధన ధరల పెరుగుదలతో ఇవి మరింత దీర్ఘకాలికంగా మారచ్చు. దేశంలో మొత్తం ఆయిల్ కన్జంప్షన్ రోజుకు సుమారు 4.74 లక్షల బ్యారెల్స్, కానీ స్థానిక ఉత్పత్తి చాలా తక్కువ. ఇంధన ధరల పెరుగుదల ఇన్ఫ్లమేషన్ను పెంచుతుంది. ట్రాన్స్పోర్ట్, వ్యవసాయం, ఇండస్ట్రీలపై భారం పడుతుంది. జెట్ ఫ్యూయల్ లోట్ల వల్ల విమానాలు గ్రాంట్ చేయాల్సి రావచ్చునని అధ్యక్షుడు సూచించారు. రెమిటెన్స్, పెసో వాల్యూ పైన కూడా ప్రభావం ఉండవచ్చు. ప్రభుత్వం దీర్ఘకాలిక పరిష్కారాల కోసం పనిచేస్తోంది. రివెన్యూబుల్ ఎనర్జీలను ప్రోత్సహించాలని, గ్రీన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మెరుగుపరచాలని యోచిస్తోంది. కానీ తాత్కాలికంగా కోల్పై ఆధారపడటం పర్యావరణ ఆందోళన కలిగిస్తోంది. మాలంపాయ గ్యాస్ ఫీల్డ్ డిప్లొమేషన్తో కొత్త గ్యాస్ డిస్కవరీలు సహాయపడవచ్చు. మనీలాలోని పెట్రోల్ స్టేషన్ల దగ్గర ధరలు పెరగటంతో జనం ఆందోళన చెందుతున్నారు. జిప్నీ డ్రైవర్లు రోజుకు ₹1,000 నష్టపోతున్నారు. స్ట్రీట్ వెండర్లు ఎల్ఈడి లైట్లు ఉపయోగించి ఖర్చు తగ్గించుకుంటున్నారు. ఈ సంక్షోభం సామాన్యుల జీవన వ్యయాన్ని మరింత పెంచుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిలిప్పీన్స్ ఎనర్జీ సెక్యూరిటీ యొక్క బలహీనతలు ఈ సంఘటనలో స్పష్టమయ్యాయి. దేశం ఇంపోర్ట్ డిఫెన్సీని తగ్గించి డైవర్సిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇంతలో ప్రభుత్వం ఎమర్జెన్సీ చర్యల ద్వారా స్థిరత్వం కాపాడాలని ప్రయత్నిస్తోంది. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే ఈ సంక్షోభం మరింత తీవ్రంగా ఉంటుంది. ఆసియా దేశాలన్నీ ఇలాంటి ఇంధన ఆస్టెరిటీ చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఫిలిప్పైన్స్ మొదటి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన దేశం కావడం దాని బలహీనతను సూచిస్తోంది. ఈ సంక్షోభం గ్లోబల్ ఎనర్జీ మార్కెట్ల అస్థిరతను మరోసారి హైలైట్ చేసింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వం సబ్సిడీలు, కన్జర్వేషన్, డైవర్సిఫికేషన్ ద్వారా ఈ సవాలును అధిగమించాలని ఆశిస్తోంది. కానీ ట్రాన్స్పోర్ట్ సెక్టర్, సామాన్యులు మరిన్ని సహాయక చర్యలు కోరుతున్నారు. యుద్ధం ముగిసినా దీర్ఘకాలిక ఎనర్జీ పాలసీలు అవసరం. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.